టీపీసీసీ చీఫ్ పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. నేడు స్పష్టత. కొత్తగూడెం నుంచి హుటాహుటిన ఢిల్లీకి భట్టి విక్రమార్క. వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం. దీప్దాస్ మున్షితో పాటు సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ హాజరు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చ. రేసులో నలుగురు. బీసీ వైపే అధిష్టానం మొగ్గు. బీసీ కోటాలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటాలో భట్టి, సంపత్. అనూహ్యంగా తెలపైకి బలరాం నాయక్ పేరు అంటూ చూస్తా ఉన్నాం. ఇవన్నీ జనాలు తప్పుదో పట్టించే లీకేజీలు తప్ప ఇంకేం కనబడుతుంది. అంతే. నాకు తెలిసి మహేష్ కుమార్ గౌడ్ ఆర్ మదియాష్కి ఇద్దరిట్లో ఎవరికొకరికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది చాలా స్పష్టంగా. అదేవిధంగా ఇటు సంపత్ కూడా రేస్లో ఉండే అవకాశం. ఎందుకంటే బట్టి ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాడు డిప్యూటీ సీఎంగా. అందరికంటే ఎక్కువగా కొంత పనిచేస్తున్నా అనేటువంటి కలరింగ్ మాత్రం మౌలి బట్టి పైనే పెద్దగా కనబడుతుంది. అటు వాస్తవం కూడా ఆయన అందరికంటే ఎక్కువనే, మంత్రులందరికంటే ఎక్కువనే మీడియాలో కానీ కొంత వర్క్ స్టైల్లో కానీ కొంత ముందున్నాడు వాస్తవం చెప్పాలంటే. సో ఇక మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మదియాష్కి గౌడ్ ఇద్దరిట్లో ఎవరికొకరికి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మేబీ మదియాష్కి గౌడ్ అంటే రేవంత్ కు ఫ్రీడమ్ ఇస్తే కనుక మదియాష్కి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రేవంత్ మాట కనుక సెంట్రల్ ఇంటే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ అయిపోయి మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో ఆయన మంత్రి పదవి లేదు కాబట్టి ఆయన కొంత ఫ్రీడమ్ ఉండే అవకాశం ఉంటే, కొంత ఫ్రీ టైం ఉండే అవకాశం ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అయిపోయి మొగ్గు చూపే అవకాశాలు. ఇంకొక విషయం ఏంటంటే సంపత్ కుమార్ కూడా కొంత ఎఫిషియెంట్ లీడర్గా మనం చెప్పొచ్చు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది. ఆ తర్వాత ఏఐసిసి మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా కొంత సక్సెస్ఫుల్ ఆయనకు ఒక పేరు ఉంది. అధిష్టానం వద్ద ఆయనకు ఒక మంచి పేరు అయితే ఉంది. సో చూడాలి మరి సంపత్కి ఇస్తారా, మరి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారా, మదియాష్కి ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే అనూహ్యంగా బలరాం నాయక్ పేరు తెరపైకి వస్తూ ఉంది. మరి బలరాం నాయక్ను కూడా మరి తీసుకునే అవకాశం, ఎందుకంటే గతంలో 2 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా, మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలవడం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా మేబీ ఈ 2-3 days లో అనౌన్స్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ అనే మాట వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ మాట మనం మాట్లాడుకోవాలి. నేను రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మాట్లాడినాడు, మంత్రి పదవులు ఏడ ఖాళీగా ఉన్నాయివా, అన్ని నేనే చూసుకుంటాను కదా, అన్ని నేనే చూసుకుంటాను. దరిద్రం ఏంటంటే కీలకమైనటువంటి శాఖలు హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ ఈ 2 శాఖలు ఈయన దగ్గర పెట్టుకోవడం, ఈరోజు ఆ 2 వ్యవస్థలు కూడా కుప్పగూలిపోతా ఉన్నాయి. ఆ 2 వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. హోంశాఖ ఈయన దగ్గర పెట్టుకోవడం వల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా దెబ్బతిన్నది. అనేక చోట్ల క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. విద్యాశాఖ ఈయన దగ్గర పెట్టుకోవడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే విద్యాశాఖలో ఏ విధంగా లొసుగులు ఉన్నాయో, చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ విషయంలో కానీ కాలేజీ విషయం కానీ ఏ విధంగా జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దరిద్రమైనటువంటి శాఖ ఏదైనా ఉంది అంటే విద్యాశాఖ మాత్రమే. దానిలో ఉన్నంత మాఫియా ఎక్కడ కూడా లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.